కాకినాడ జిల్లా పిఠాపురంలో సెక్షన్ 144 అమల్లో ఉన్నందున పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు జరిగే వరకు పని లేకుండా బైక్లపై తిరగకూడదని హెచ్చరించారు. సరైన పత్రాలు లేకపోవడంతో 200 బైక్లను సీజ్ చేశామని తెలిపారు. కౌంటింగ్ రోజున అల్లర్లకు పాల్పడితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కండక్ట్ చేస్తూ అనుమానాస్పదంగా ఉన్న వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉందంటే మళ్ళీ మనకి డాక్యుమెంట్స్ని చూపించి వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే మనం కేసు రిజిస్టర్ చేస్తాము. వాళ్ళు కోర్టులో ప్రాపర్ ప్రొసీజర్తో పాటు తీసుకోవచ్చు. మనం ఉన్న రోజు కాకినాడ సబ్ డివిజన్ చేసాము, కాకినాడ సిటీ చేసాము, నిన్న పెద్దాపురం సామలకోట చేసాము, ఈ రోజు పిఠాపురం చేస్తున్నాము. సో ఎలా కౌంటింగ్ రోజు కూడా మన సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ 30 ఉంది కాబట్టి ఆ రోజు కూడా బైక్లో ప్రతి ఒక్క బైక్ని సీజ్ చేస్తాము, మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మళ్ళీ వాడు కోర్టులో యాజ్ పర్ ప్రొసీజర్ వాడు కోర్టు నుంచి బైక్ని తీసుకోవచ్చు. ఒకటి. రెండవది, పోలింగ్ డే అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా ఆల్రెడీ వేయడం జరిగింది. వాళ్ళు ఒక 4-5 నెలల్లో వాళ్ళు ఖచ్చితంగా జైలు శిక్ష పడతాయి. అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా ఎవరెవరు బయటకు వచ్చి మనం 144 సిఆర్పిసి కానీ పోలీస్ యాక్ట్ 30 కానీ ఎవరు దాన్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదో వాళ్ళందరిపైన మళ్ళీ కేసు రిజిస్టర్ చేస్తాము. ఆ రోజు ఎవరెవరిపైన కేసు రిజిస్టర్ చేస్తామో ఫస్ట్ టైం కాబట్టి 41A ఇచ్చి ఉంటాము. ఈ టైం ఎవరెవరు మళ్ళీ కేసులు ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని రిమాండ్ చేస్తాము. థ్యాంక్ యూ. ఈరోజు దాదాపు 200 వరకు, నా దృష్టిలో 200 బైక్ వరకు సీజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ 200 బైక్లో ఇప్పుడు డాక్యుమెంట్ లేకపోవచ్చు, ఒకవేళ డాక్యుమెంట్ వచ్చి ప్రొడ్యూస్ చేస్తారంటే దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. ప్రతి ఒక్క లాడ్జు, ప్రతి ఒక్క సర్వీస్ అపార్ట్మెంట్కి ఆల్రెడీ మనం 149 సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి ఆ రోజు కౌంటింగ్ రోజు ఎలాంటి సంఘటనలు ఇన్వాల్వ్ అయ్యారంటే పర్టికులర్ లాడ్జ్ ఎవరు ఉన్నాయో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. సర్వీస్ అపార్ట్మెంట్ ఎవరు ఉన్నాయో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాము. జూన్ 4వ తారీఖు కౌంటింగ్ జరగబోతుంది.